దేవుని నామమును బట్టి మీ అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో మత్తయి సువార్త 16వ అధ్యాయం మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుండి 16వ వచనం వరకు మొదటి వచనం నేను చదువుతాను, తర్వాత వచనం మీరు చదవండి. యేసు ఫిలిప్పుదైన కైసరు ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, కృప కలిగినటువంటి మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. గడిచినటువంటి దినాలన్నిటిలో నీ రెక్కల నీడను మమ్మలను భద్రపరిచి మరలా ఈ యొక్క నూతన నెలలో మొదటి ఆదివారం మిమ్మలను స్తుతించటానికి, మిమ్మలను ఆరాధించటానికి మమ్మల్ని ఈ విధంగా సమకూర్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నాయనా, వాక్యం మీది, వాక్యమై ఉన్నటువంటి దేవుడవు, నిలబడినటువంటి వాడను వట్టి వాడను ప్రభువా. వ్యర్థమైన మాటలు నా నోట రాకుండానట్లుగాను మీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి కొద్ది మాటలు మాట్లాడటానికి శక్తిని దయచేయండి. నాయన, వినినటువంటి ఆ యొక్క వాక్యం ద్వారా, ఆ మాటల ద్వారా నాయన మేము మిమ్మలను ఆరాధించటానికి మీరే పురికొల్పమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగంలో ప్రభువు తన యొక్క శిష్యులను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక మాట అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే సాధారణంగా ఎవరి గురించి అయినా చెప్పటం మనల్ని అడిగితే మన అభిప్రాయాలను మన ఇష్టం వచ్చినట్టు చెబుతాం. వాళ్ళ మీద మనకున్నటువంటి అభిప్రాయం చెబుతాం మనం. కానీ ఒకవేళ నీవేమనుకుంటున్నావు, నీ అభిప్రాయం ఏంటి అని సూటిగా ఒకవేళ మనల్ని అడిగారనుకోండి, మనుషుల అభిప్రాయాలు కాదు, లోకం ఏమనుకుంటుందో, లోకంలో ఉన్నటువంటి మనుషులు ఏమనుకుంటున్నారో ఇది కాదు, ఇంతకీ అసలు నువ్వేమనుకుంటున్నావు అని అడిగితే కొంచెం తటపాయిస్తాం. ఎందుకంటే ఇప్పుడు సమాధానం మన హృదయంలోంచి రావాలి. మనం ఏమనుకుంటున్నామో దాన్ని కరెక్ట్గా చెప్పగలిగి ఉండాలి. మనం చెప్పినటువంటి దాన్ని బట్టి ఆ ఎదుటి వ్యక్తి మనల్ని అంచనా వేస్తారు. వాళ్ళు అది అనుకుంటున్నారు, వీళ్ళు ఇది అనుకుంటున్నారు అని చెప్పమంటే ఏదైనా చెప్పగలుగుతాం, ఏమైనా చెప్పగలుగుతాం, దానిలో సందేహం లేదు. కానీ మనలనే వ్యక్తిగతంగా అడిగితే దానికి సమాధానం చెప్పే దగ్గర కొంచెం నిదానించి ఆలోచిస్తాం. మనం చెప్పేటువంటిది ఎంతవరకు సబబు అని ఆలోచిస్తాం, ఇది నా ఎక్స్పీరియన్సా కాదా అని ఆలోచిస్తాం, దీనివల్ల కలిగేటువంటి ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేటువంటిది కూడా ఆలోచించి సమాధానాన్ని కొంచెం జాగ్రత్తగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ప్రభువు కూడా తన శిష్యులతో అదే చెబుతా ఉన్నాడు. వాళ్ళు ఆయనతో పాటు ఉన్నారు, చక్కగా ఆయన సూచక్రియలు చేస్తూ ఉన్నాడు, అద్భుతాలు చేస్తూ ఉన్నారు, మంచిగా దినాలు గడిచిపోతూ ఉన్నాయి, పర్వాలేదు అనుకుంటున్నటువంటి సమయంలో తన శిష్యులతో ప్రభు ఈ ప్రశ్నలు అడిగాడు. ఆయన, ఇంతమంది వస్తున్నారు, అసలు ప్రజలేమనుకుంటున్నారు నన్ను గురించి అని అడిగాడు. ఆయన అడిగితే వాళ్ళు ప్రజలతో ఉన్నారు కాబట్టి వాళ్ళ మధ్య
వాళ్ళు అనుకునేటువంటి మాటలు వాళ్ళు వింటున్నారు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారో ప్రభుతో చెప్పారు. వాళ్ళు 14వ వచనంలో ఉంటుంది కదా, వాళ్ళు అన్నారు కదా, యోహానని కొందరు అనుకుంటున్నారండి, ఏలియా అంటున్నారు, కొందరు ఇర్మియా అంటున్నారు, కొందరు ప్రవక్తల్లో ఒకడు. ఇది ప్రజల అభిప్రాయం, ఇలా అనుకుంటున్నారండి. సరే, బాగానే ఉంది, ఫీడ్బ్యాక్ బాగానే ఇచ్చారు మీరు. సరే, ఇంతకీ ప్రజలు అనుకున్నటువంటి విషయాలు బాగానే చెప్పారు, మీరేమనుకుంటున్నారు? నన్ను అనుసరిస్తున్నటువంటి వారు, నా మాటలు వింటున్నటువంటి వారు, అన్నీ విడిచి వచ్చినటువంటి వారు నన్ను గూర్చి మీరేమనుకుంటున్నారు అని అడిగినప్పుడు శిష్యులందరూ మౌనంగా చూస్తూ ఉన్నారు. ఎక్కడైనా అంతే. ఇక్కడ నుండి ఒకవేళ మీకు ప్రశ్న వేసాను అనుకోండి, అందరు లేవలేరు కదా, అందరూ చెప్పలేరు కదా. ఉంటుంది విశ్వాసంగా మనం ఇక్కడి నుంచి అడిగిన ప్రశ్నకు జవాబు మీ హృదయంలో ఉంటుంది. కానీ లేచి చెప్పగలిగినటువంటి వారు, తమ అభిప్రాయాన్ని పంచుకోగలిగినటువంటి వారు, ధైర్యం కలిగినటువంటి వారే కానీ నిర్భయంగా చెప్పగలిగినటువంటి వారు కొందరే ఉంటారు. అలాంటి వారిలో మొదటివాడు ఎవరండినా? పేతురు గారు అన్నాడు. ఆయన అన్నాడు కదా, అందుకు పేతురు 16వ వచనంలో, నీవు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తువి. నీవు సజీవుడైన దేవుని కుమారుడువైన క్రీస్తువి. మిగిలినటువంటి శిష్యుల యొక్క అభిప్రాయాలు కూడా దగ్గరగా ఇదే ఉండొచ్చు. నువ్వు దేవుని కుమారుడివయ్యా అనుకుండొచ్చు, మేము ఎదురు చూస్తున్నటువంటి మెస్సియావయ్యా అని వాళ్ళ మనసులో అనుకుండవచ్చు. కానీ వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ఆలోచన అంతటిని తండ్రి తనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క కృపచేత వాళ్ళందరి మధ్య ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క ప్రత్యక్షతను, ఆయన వచ్చినటువంటి పనిని, ఆయన ఏమై ఉన్నాడో ఒక్క మాటలో పేతురు గారు చక్కగా చెప్పాడనమాట. అయ్యా, నువ్వెవరంటే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో మాకు అనవసరం, కానీ నీవు సజీవుడైనటువంటి దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తువి, మేము ఎదురు చూస్తున్నటువంటి క్రీస్తువి. ప్రభు ఇంకా ప్రశ్నలు అడగలాలని, ఎందుకంటే ఒక సరైనటువంటి ఆయన ఏమై ఉన్నాడో గుర్తించాడు. ప్రభు అన్నాడు కదా, నా తండ్రి నీకు బయలుపరిచాడు అని చెబుతా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనకు చాలా కాలం నుంచి మందిరానికి వస్తూ ఉన్నాం, వాక్యం వింటూ ఉన్నాం, రక్షించబడ్డాం, ప్రభు యొక్క రక్తంలో కడగబడ్డాం, విశ్వాసులమని చెప్పబడతా ఉన్నాం. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో పేతురుని తన యొక్క శిష్యులను అడిగినటువంటి ప్రశ్నే ఒకవేళ నిన్ను నన్ను కూడా అడిగితే నీవేమనుకుంటున్నావంటే సమాధానం మందిలో అందరితో పాటు చెప్పటం కాదు, వ్యక్తిగతంగా మనం చెప్పగలిగి ఉండాలి. వ్యక్తిగతంగా మన యొక్క అనుభవం అయి ఉండాలి. వ్యక్తిగతంగా మనకి ఆయనకి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి మనం చెప్పగలిగితే ఆయన సంతోషించేటువంటి వాడిగా ఉంటాడు. సరే, ఈ సమయంలో ఈ యొక్క ఆరాధన కొరకు మనము ఎవరెవరికి ఆయన ఏమై ఉన్నాడో పేతురు గారు చెప్పాడు. ఆయన నీవు సజీవుడైనటువంటి దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తువయ్యా. ఇంకా ఎవరెవరు ఆయన గురించి తమ యొక్క అనుభవించినటువంటి అనుభవంలో నుంచి మాట్లాడారో చూద్దాం రండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనంలో మనం చూస్తే, యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనంలో మనం చూస్తే, వీళ్ళు సమరయ ప్రజలు. వీళ్ళు అంటా ఉన్నారు కదా, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకున్నామనిరి. ఎవరండి వీళ్ళు? సమరయ ప్రజలు. వీళ్ళకి ఆయన గురించి ఏమైనా తెలుసా? తెలియదు, వినుంటారు ఒకవేళ. కానీ ఆ సమరయ స్త్రీ ఆయనను ఆ ఊరిలోనికి తీసుకుని వెళ్ళింది. వాళ్ళట
ఆయనను ఉండమని అడిగారట. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళు వింటూ ఉన్నారు. వాళ్ళు ఆ దేవుని యొక్క స్వరాన్ని, ఆ మాటలను వింటున్నప్పుడు ఆయనట వాళ్లకు బోధిస్తూ 2 దినాలు వాళ్ళ దగ్గర ఉన్నాడట. ఆయన సమరయ ప్రజల మధ్య ఉన్న తర్వాత ఆ ప్రజలు చెబుతూ ఉన్నారు ఆయన గురించి, ఆయన ఏమై ఉన్నాడు. వాళ్ళు అంటా ఉన్నారు, మేము ఇప్పటి వరకు వినిన దాన్ని బట్టి నువ్వు చెప్పావు, మేము వచ్చి విన్నాం. కానీ ఇప్పుడైతే ఈయన నిజముగా ఏంటండి, లోకరక్షకుడు. ఇది వాళ్ళు చెబుతున్నది. 2 రోజులు ఆయన వాక్యం విన్నటువంటి వారు ఆయనను గురించి సాక్ష్యం చెబుతూ, అయ్యా నీవు నిజముగా లోకరక్షకుడు, అయ్యా నీవు లోకరక్షకుడు కాబట్టే మమ్ములను రక్షించటానికి ఆ ఎండ సమయంలో వచ్చి ఆ బావి దగ్గర కూర్చున్నావు. ఆమె హృదయాన్ని నీవు సంధించావు, ఆమె హృదయాన్ని నీవు తెరిచావు నీ మాటల ద్వారా. ఆమె ద్వారా నీవు లోపలికి వచ్చావు. లోపలికి వచ్చి అంధకారంలో ఉన్నటువంటి మా హృదయాలకు కూడా నీ వెలుగును ప్రకాశింపజేసావు ఈ 2 రోజులు. ఇప్పుడు మా హృదయాలకు నీవు ఏమనిపిస్తా ఉందంటే, నిజముగా నీవు లోకరక్షకుడివి. మమ్మల్ని అందరినీ రక్షించటానికే కాదయ్యా, అసలు సమస్తమైనటువంటి లోకాన్ని రక్షించటానికి వచ్చినటువంటి ఆ రక్షకుడు అని మేము చెబుతా ఉన్నామన్నారు. ఎన్ని రోజులు విన్నారండి వీళ్ళు బోధ? 2 రోజులు విన్నారు. 2 రోజులు విన్నటువంటి వారు ఆయన లోకరక్షకుడు అని అంతమంది ముందు ఆయన ముందు సాక్ష్యం చెబుతూ ఉంటే, ఒకవేళ మనం ఎంతకాలం నుంచి వింటా ఉన్నాం? మనం ఎంతకాలం విశ్వాసులంగా పిలువబడతా ఉన్నాం? ఒకవేళ మనకు ఆయనేమై ఉన్నాడు, మనము ఆయనను గూర్చి ఏమి బహిరంగంగా చెప్పగలుగుతూ ఉన్నాం? ఒకవేళ ఆయన చేసినటువంటి మేళ్ళను ఒకవేళ మర్చిపోతా ఉన్నామేమో. అందుకనే యోహాను గారు వ్రాస్తూ ఆయనను గూర్చి చెబుతూ ఉన్నాడు కదా. 1వ అధ్యాయం యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో ఆ యోర్దాను నదీ తీరమున ఆయన అంక చూస్తూ అంటాడు కదా, ఈయన లోక పాపలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. వాళ్లకు లోకరక్షకుడిగా కనిపించాడు. ఆ నదీ తీరంలో యోహాను గారికి ఎలా కనిపించాడంటే, ఆయన జరిపేటువంటి శిలువ యాగం, కల్వరిలో ఆయన కార్చేటువంటి చిందించేటువంటి రక్తం, ఆయన పడేటువంటి ప్రయాస, ఇవన్నిటినీ ఆయన చూస్తూ అన్నాడు కదా, గ్రహించినటువంటి వాడే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. నా పాపముల కొరకు కాదు, నీ ఒక్కడి పాపముల కొరకే కాదు, లోకమందు ఉన్నటువంటి సమస్త జనుల యొక్క పాపాలను, దోషాలను, అతిక్రమాలను అన్నిటినీ కూడా మోసుకొని పోవటానికి ఆ పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఈ గొర్రెపిల్ల. అంతేకాదు, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది కదా, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయన రక్షకుడు, ఆయన రక్షించడానికి వచ్చాడు. ఇశ్రాయేలీలు అందరూ చూస్తూ ఉన్నారు కదా, ఆయన రాజుగా వచ్చి మరలా ఈ భూభాగాన్ని అంతటినీ కూడా దావీదు గారు సమకూర్చినటువంటి ఈ భూభాగాన్ని అంతటినీ కూడా తన స్వాధీనంలోనికి తీసుకుని మరలా రాజ్యాన్ని మనకి ఇస్తాడు అని వాళ్ళు చూస్తూ ఉన్నారు. కానీ ఏదో కొంత భూభాగానికో, ఏదో కొందరి హృదయాల కొరకు, కొందరిని కాపాడటానికో కాదు ఆయన వచ్చింది. ఎందుకు వచ్చాడంటే, లోకాన్ని రక్షించటానికి. లోకం ఎక్కడుందంటే చీకట్లో ఉంది, అంధకారంలో ఉంది, అపవాది యొక్క కబంధ హస్తాల్లో చిక్కుబడి ఉంది, దేవునికి వ్యతిరేకంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ మనుషులమైనటువంటి మనలను రక్షించటానికి ఆయన లోక రక్షకుడుగా, ఆయన మన పాపముల నుండి మనల్ని విమోచించటానికి దిగి వచ్చినటువంటి రక్షకుడుగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. అవును కదా, మనం కూడా ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నామో, రక్షించబడకముందు మన పరిస్థితి ఏమిటో, మన ప్రవర్తన ఏంటో, మన జీవన విధానం ఏమిటో, మనల్ని చూసి లోకం ఏమనుకునేటువంటిదో, ఒకవేళ లోకం చూస్తున్నటువంటి దేవుడు మన ప్రవర్తనను చూసి, మన యొక్క మాట తీరును చూసి, మనలో వచ్చినటువంటి మార్పును చూసి ఒకవేళ గ్రహించగలిగినట్లయితే ఆయన నీకు నాకు కూడా రక్షకుడే. ఆయన
ఏదో మార్పు ఈయనలో కనిపిస్తూ ఉంది. మొత్తానికి రక్షించబడినటువంటి అనుభవం ఉంది. ఏదో ఆయనలో ఉన్నటువంటి ఆ లక్షణాలు ఈ దినాన రక్షించబడినటువంటి వీళ్ళలో చూస్తున్నాము అని లోకం గ్రహించగలిగితే, లోకం నన్ను గురించి కూడా ఆయనను గురించి సాక్ష్యం చెప్తుంది అనమాట. మనల్ని బట్టి కాదు, మన క్రియలను బట్టి ఆయనను స్తుతించగలుగుతూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ రక్షించబడినటువంటి నీకు నాకు ఆయన రక్షకుడైతే, మనము మన యొక్క క్రియల ద్వారా ఆయనను లోకానికి కనపరచగలిగినట్లయితే, లోకం కూడా ఏమంటుందంటే, ఆ సమరయ ప్రజలు ఏ విధంగా అయితే నిజముగా నీవు లోక రక్షకుడు అయ్యా అని చెప్పినట్లు, మనల్ని చూసి లోకం కూడా ఆయన రక్షకుడు అని అనగలుగుద్ది. రక్షించబడిన నీవు నేను ఎలాగో ఆయన రక్షకుడు అని ఆరాధించగలుగుతాం. మన పాపం నుండి ఆయన రక్షించాడు, విడుదల చేశాడు, విమోచించాడు అని మనం ఆయనను ఆరాధించగలుగుతాం. అంతేకాదండి, దేవుని ఎరగనటువంటి వారు కూడా చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనంలో దర్యావేషు అంటాడు కదా, చూడండి. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములు ఉండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు. అన్యుడైనటువంటి వాడు దానియేలును బట్టి అంటా ఉన్నాడు, నిజముగా ఆయన జీవము కలిగినటువంటి దేవుడు. కాబట్టే సింహాల నోళ్లను కట్టి నిన్ను సజీవుడిగా ఉంచాడయ్యా. నీవు ఆరాధించేటువంటి దేవుడు ఆయన యుగ యుగములు ఉండేటువంటి వాడు, ఆయన రాజ్యము నాశనము లేనటువంటిది. నా రాజ్యం కొంతకాలం ఉంటుంది, తర్వాత మరుగైపోవచ్చు, కానీ ఆయన యొక్క రాజ్యము శాశ్వతం ఉండేటువంటిది, యుగ యుగములు ఉండేటువంటిది. ఆయనే నిన్ను సజీవుడిగా ఉంచినటువంటి వాడు, ఆయన జీవము కలిగినటువంటి రక్షకుడు అని ఆ యొక్క దర్యావేషు ఆ యొక్క సింహపు యొక్క బోరు దగ్గర ఉండి ఆయనను స్తుతిస్తా ఉన్నాడు. ఒకవేళ దానియేలును బట్టి ఆయనను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయన జీవము కలిగినటువంటి దేవుడు, ఆయన మనల్ని రక్షించినటువంటి వాడు, లోకరక్షకుడు అని వాళ్ళే కాదు, నీవు నేను కూడా ఆరాధించగలిగితే ఆయన నామానికి ఎంతో మరి ఘనత తెచ్చినటువంటి వారంగా ఉంటాం మనం. రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, చూడండి, నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. యోహాను సువార్త 7వ వచ్చాము చూడండి, ఒకవేళ నేను రిఫరెన్స్ తప్పు రాసుకున్నానేమో. నా వెనుక వచ్చువాడు, యోహాను గారు చెబుతా ఉన్నాడు ఈ మాట, నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన రక్షకుడే కాదు, మనం చూసినట్లయితే ఆయన శక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆయన యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో మనం చూస్తే ఆయన అంటాడు కదా, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ఏం తెచ్చుకోమంటామన్నాడు ఆయన, ధైర్యం తెచ్చుకొనుడు, నేను లోకమును జయించి ఉన్నాను. ఆయన శక్తిమంతుడు. రక్షించబడినటువంటి నీవు నేను బలహీనులో, శక్తి లేనటువంటి వారం. కానీ ఆయన అంటా ఉన్నాడు, మీరు ధైర్యం తెచ్చుకోండి, కలవరపడకండి. దేనికంటే నేను లోకాన్ని జయించాను. లోకాన్నే జయించినటువంటి వాడు మనతో మాట్లాడుతూ మనలను ధైర్యపరుస్తూ ఉంటే, ఆయన యొక్క శక్తి సామర్థ్యాల మీద ఎన్నిసార్లు మనం ఆధారపడకోకుండా, ఎన్నిసార్లు మన యొక్క స్వశక్తి మీద ఆధారపడ్డాము, ఆయన యొక్క శక్తి మీద మనల్ని మనం ఆనుకోకోకుండా, మనకున్నటువంటి వనరులను బట్టో మనకున్న సామర్థ్యాలను బట్టో మనం ఆనుకొని
ఎన్నిసార్లు మనము విఫలమయ్యామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటా ఉన్నాడు, లోకంలో మీకు శ్రమ కలుగుద్ది. ఆయననే శ్రమ పెట్టినటువంటిదండి లోకం. ఆయననే అవమానపరిచినటువంటిది ఈ లోకం. ఆయననే నిందించినటువంటిది ఈ లోకం. నీవు నేనెంత? నీ విశ్వాసం నా విశ్వాసం ఎంత? మన యొక్క జీవితం ఎంత? మనకున్న సాక్ష్యం ఎంత? మన యొక్క ప్రవర్తన ఏపాటిది? నీతిమంతుడైనటువంటి వానినే విమర్శించినటువంటి వారు పడుతూ లేస్తూ ఉన్నటువంటి మనలను లోకం విమర్శించడంలో తప్పులేదు. కానీ ఆయన అంటా ఉన్నాడు, లోకంలో మీకు శ్రమ కలుగుద్ది. శ్రమ కలిగినప్పుడు మీరు కలవరపడొద్దు, భయపడకుడి, ఎందుకంటే నేను లోకాన్ని జయించాను. శక్తిమంతుడైనటువంటి వాడు లోకాన్ని జయించాడండి. ఆయన లోకాన్ని జయించటం అంటే ఇశ్రాయేలీలాగా ఒకవేళ మనందరినీ ఒక రాజ్యంగా ఏర్పాటు చేయాలని అది కాదు. ఆయన జయించటము అని అంటే జయించటానికి మనలో ఎప్పటికే మనలను జయించి మనలను స్వాధీనం చేసుకున్నటువంటి అనేకమైనటువంటి స్వభావాల నుండి విడుదల కలుగజేయటానికి కావలసిన శక్తినిచ్చినటువంటి వాడు ఆయన. ఇలా అనుకుందాం, మనము దేనిని జయించలేం. మన స్వభావంలో కోపాన్ని జయించలేం. మనకున్నటువంటి స్వభావాన్ని నుండి మనం బయటికి రాలేము. అసూయని జయించలేం, అహంకారాన్ని జయించలేం, ఇతరులను నిందించడం జయించలేం. ఇంకా మనలో ఉన్నటువంటి లోపాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే చాలా కనిపిస్తూ ఉంటాయి. ఎన్నున్నా మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, నేను చాలా మంచివాడిని అనుకుంటాం. మనకంటే ఎక్కువ పాపాలు చేసేవాళ్ళు మన కళ్ళ ఎదుటి కనపడతారు. వాళ్ళతో మనం పోల్చుకుని అనుకుంటాం, వాడికంటే నేను బెటరు బెస్ట్ కాదు కావాల్సింది ఇక్కడ. ఆయన అంటా ఉన్నాడు, నీలో ఉన్నటువంటి స్వభావాలన్నిటినీ జయించటం నీ వల్ల కాదు, కానీ నీవు నా యందు విశ్వాసం ఉంచితే, నీవు నా యందు నమ్మిక ఉంచినట్లయితే నీ ప్రవర్తనను మారుస్తాను, నీ స్వభావాన్ని మారుస్తాను, నీ ఆలోచన విధానాన్ని మారుస్తాను, నీ నడవడిని మారుస్తాను, నీ జీవితాన్ని మారుస్తాను. ఇప్పటి వరకు నీవు చీకటిగా ఉన్నావు, ఇప్పటి వరకు అనేకులకు నీవు ముండ్లుగా ఉన్నావు, ఇప్పటి వరకు అనేకులకు నీవు చేదైనటువంటి అనుభవాలు ఇచ్చేటువంటి వాడిగా ఉన్నావు. కానీ శక్తివంతుడనైనటువంటి నీవు నన్ను ఆశ్రయిస్తే ఏమవుతుందంటే ఈ స్వభావాలన్నిటినీ జయించగలిగినటువంటి ఆ నూతనమైనటువంటి స్వభావాన్ని నేను మీకు ఇస్తాను అంటా ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన మన యొక్క బ్రతుకును మార్చినటువంటి వాడు, మన ఆలోచనను మార్చినటువంటి వాడు, మనలో ఉన్నటువంటి నిర్లిప్తతను మార్చినటువంటి వాడు, మనలో ఉన్నటువంటి నిరాశను చింతను మార్చినటువంటి వాడు, తన యొక్క జీవము చేత నింపగలిగినటువంటి వాడు, ఇంత శక్తిమంతుడైనటువంటి వాడు ఆయన రుజువు చేస్తుంటా ఉన్నాడు. ఆయన మరణాన్ని జయించాడు. ఆయన మృత్యువును జయించి ఆయన సజీవుడిగా లేచి తన శిష్యులకు కనిపించి వారి యొక్క విశ్వాసాన్ని బలపరిచినటువంటి దేవుడు ఆయన. అంతేకాదు, తన యొక్క వాక్యం చేత మనతో మాట్లాడుతూ బలహీనులమైనటువంటి మనలను ఎక్కడెక్కడ తప్పిపోతా ఉన్నామో, ఎక్కడెక్కడ మన యొక్క అడుగులు తొట్టిల్లుతా ఉన్నాయో ప్రతి పరిస్థితి దగ్గర ఆయన మనలను తన యొక్క శక్తి చేత నింపుతున్నటువంటి దేవుడిగా ఆయన ఉంటా ఉన్నాడు. అందుకని పేతురు గారు తన యొక్క మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 6వ వచనంలో అంటాడు కదా, దేవుడు తగిన సమయమునందు మిమ్మునను హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. మీరు ఆయన యొక్క చేతి కింద మీరు దీన మనస్కులై ఉంటే, మన యొక్క నిస్సహాయతను మనం ఒప్పుకుంటే, మన బలహీనతలను ఆయన పాదాల దగ్గర మనం ఒప్పుకుంటే, ఆయన ఏం చేస్తాడంటే తన యొక్క శక్తి చేత నింపగలిగినటువంటి దేవుడు ఆయన. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే, సర్వాధికారి అయ్యుండి ఒక మానవునికి ఎంతగా మానవుడు పరీక్షిస్తున్నప్పటికీ కూడా ఆయన తన యొక్క దీనత్వాన్ని ప్రదర్శించినటువంటి వాడు ఆయన.
గిద్యోనుతో మాట్లాడుతూ అంటా ఉన్నాడు, బలాఢ్యుడా అని పలుకుతా ఉన్నప్పుడు, అయితే ఎందుకు వచ్చినాయి అయ్యా మాకు ఈ శ్రమ అంటా ఉన్నాడు గిద్యోను. నేను నీకు తోడయ్యుంటాను అని చెప్పినప్పుడు మరి దానికి రుజువు అడిగాడు ఆయన. ఆ రుజువులను గిద్యోను కళ్ళ ఎదుట నిరూపించినటువంటి వాడు ఆయన. తనలో ఉన్నటువంటి అనుమానాన్ని, అక్కడున్న తన కళ్ళ ముందు ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులను బట్టి తను మాట్లాడినటువంటి దానిని బట్టి గిద్యోనును బలపరచటానికి అంతా మంచు కురిసింది ఆ ఒక్క చోటే పడలా. ఎక్కడా మంచు పడలేదు, ఆ గొర్రెబొచ్చు ఉన్న దగ్గరే పెట్టింది. దాని ద్వారా గిద్యోను బలపరిచినటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఈ దినాన లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు, మన కళ్ళ ముందు ఉన్నటువంటి పరిస్థితులు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఒకవేళ కనిపించవచ్చు. కానీ వాటి మధ్య అంటా ఉన్నాడు ఆయన, నేను లోకాన్ని జయించానయ్యా, మరణాన్ని జయించాను, మృత్యుంజయుడై తిరిగి లేచాను, పునరుద్ధానాన్ని నేనే, జీవాన్ని నేనే అని సెలవిస్తా ఉన్నాను. నిన్ను నేను బలపరిచేటువంటి దేవుణ్ణి, నా శక్తిని నీలో నేను నిరూపిస్తాను అంటా ఉన్నాడు. కాబట్టి ఎన్నో మార్లు మన బలహీనతల్లో ఆయన బలపరిచినటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఏమని ఆరాధించవచ్చంటే, నా వెనుక వచ్చేవాడు శక్తిమంతుడు అన్నాడు యోహాను గారు. మనతో ఉన్నవాడు, మనల్ని నడిపిస్తున్నటువంటి వాడు శక్తిమంతుడైనటువంటి దేవుడు. కాబట్టే ఈ దినాన ఇంకా మనము సజీవులుగా మనం ఉండగలిగాం. చివరిగా ఒక మాట చూసుకుని మనం ఆరాధనలోకి వెళ్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే, మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనంలో ఆమె అంటా ఉంది కదా, పిలాతు భార్య మాట్లాడుతూ ఉంది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. పిలాతు సింహాసనం మీద కూర్చున్నాడు, ఎదురుగా ప్రభు ఉన్నాడు, ప్రశ్నలు వేస్తా ఉన్నాడు పిలాతు. అందులోకి ఒక కబురు వచ్చింది. తన భార్య ఒక కబురు పంపించింది, జాగ్రత్త, ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు. ఆవిడ గూర్చి ఆమె సాక్ష్యం చెబుతా ఉంది, ఆయన నీతిమంతుడు, నీతిమంతుడైనటువంటి వాని జోలికి పోవద్దు. ఆయనను చూసుండదు, ఆయన గురించి వినుంటది ఒకవేళ. కానీ ఆ ఉదయకాల సమయంలో ఆమెకు కలిగినటువంటి కలలో ఆయన ఏమిటో ఆవిడ చూసింది. కాబట్టి పిలాతుకు కబురు చేస్తూ ఉంది, ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు, ఆయన నీతిమంతుడు అని ఆమె సాక్ష్యం చెబుతూ ఉంది. యోహాను గారు తన యొక్క మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు కదా, మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక మన పాపములను క్షమించి సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనలను ఆయన ఏం చేస్తాడంటే పవిత్రులుగా చేయను. ఎవరు మనలను పవిత్రులుగా చేస్తారండి? పవిత్రత కలిగినటువంటి వాడు, నీతిమంతుడైనటువంటి వాడే ఇంకొక వ్యక్తిని నీతిమంతుడుగా మార్చగలిగినటువంటి వాడు. మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి ఆ యొక్క దయను పొందుకోలేకపోతున్నటువంటి పరిస్థితుల్లో మనము, మనలో ఏ నీతి లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉండగా, ఆయన తన యొక్క నీతి వస్త్రాన్ని మన మీద కప్పినటువంటి వాడు. ఆయన ఎప్పుడు కప్పాడంటే, మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా ఆయనట క్షమించేటువంటి వాడు, నమ్మదగినటువంటి వాడు, మన పాపములను క్షమించి సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేసేటువంటి దేవుడు ఆయన. అవునాయన ఆయన నీతిమంతుడు. ఒకవేళ ఆయన నీతిమంతుడైతే మనకు కలిగే ప్రయోజనం, ఆయనను అనుసరించటం వలన, ఆయన యొక్క మాటకు మనం లోబడటం వలన మనం ఏమయ్యామంటే, మనలను కూడా ఆయన యొక్క రక్తంలో కడగటం ద్వారా మనలను ఆయన నీతిమంతులుగా చేసినటువంటి వాడిగా ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో అంటాడు కదా, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను.
ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. మనం ఏదైనా అతిశయించేటువంటిది ఏదైనా మనలో ఉందంటే ఆయనను బట్టే. ఎందుకంటే ఆయన నీతిమంతుడు కాబట్టి, ఆయన యందు విశ్వాసం ఉంచటం వలన, ఆయనకు మనము లోబడటం వలన ఏమయ్యామంటే ఆయన యొక్క జ్ఞానమునకు, నీతికి, పరిశుద్ధతకు, ఆయన యొక్క విమోచనకు మనము వారసులమయ్యాం. లేకపోతే మనం ఇంకా ఆ పాపంలోనే మ్రగ్గిపోతూ ఉండిపోయేటువంటి వారు. అందుకనే ఆయన జననానికి ముందే ఆయన గూర్చి యెషయా ప్రవక్త 53:11 ఈ విధంగా ముందే తన యొక్క ప్రవచనాన్ని ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన అంటాడు కదా, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ఆయనకున్నటువంటి అనుభవ జ్ఞానం ద్వారా అనీతిమంతులమైనటువంటి మనలను ఆయన ఏం చేశాడంటే మనలను నిర్దోషులుగా ఆయన చేసినటువంటి దేవుడు. ఆయన నీతిమంతుడు కాబట్టి మన యొక్క దోషాలను, పాపాలను ఒప్పుకోవటం ద్వారా ఆయన మనలను కూడా నీతిమంతులుగా చేయటానికి ఆయన ఇష్టపడినటువంటి దేవుడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో వాళ్ళ శిష్యులను అడిగాడు ఆయన. పేతురు గారు చెప్పాడు చక్కని సమాధానం. ఒకవేళ మనల్ని కూడా ఆయన అడుగుతా ఉన్నాడు, నీవేమనుకుంటున్నావు? నన్ను ఆపదల్లో ప్రార్థన చేస్తే మొర ఆలకించేటువంటి దేవుడు అయ్యా, నా అవసరతల్లో, నా అక్కర్లో తీర్చేటువంటి దేవుడు అయ్యా, నా యొక్క ప్రతి అక్కర్లో తోడుగా ఉండేటువంటి దేవుడు అయ్యా, నా కొరతలు తీర్చేటువంటి దేవుడు అయ్యా, నా సమస్యలు తీర్చేటువంటి దేవుడు అయ్యా. ఒకవేళ ఇలాగే ఉన్నామో, అంతేకాదు పాపంలో ఉన్నటువంటి నన్ను రక్షించినటువంటి రక్షకుడు అయ్యా అని మనం ఆరాధించగలుగుతా ఉన్నాము. ఒకవేళ బలహీనులైనటువంటి నన్ను నీ యొక్క శక్తివంతమైనటువంటి కృపచేత నన్ను బలపరుస్తున్నటువంటి దేవుడు అని మనం ఆరాధిస్తూ ఉన్నాము. ఏ నీతి లేనటువంటి నన్ను నీ వాక్యం ద్వారా రక్షించటం ద్వారా నన్ను నీతిమంతుడిగా చేయడానికి నీవు ఇష్టపడి నీ కృపచేత నీతి వస్త్రాన్ని నా మీద కప్పి నీ బిడ్డగా నన్ను స్వీకరించినటువంటి నీతివంతుడు అయినటువంటి దేవుడు అయ్యా అని ఒకవేళ మనం ఆయనను గూర్చి సాక్ష్యం చెబుతా ఉన్నాము. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. వాళ్ళు అన్నారు, నీవు నిజముగా ఆయన లోకరక్షకుడు, ఆయన మన యొక్క శక్తిమంతుడైనటువంటి దేవుడు, ఆయన నీతిమంతుడైనటువంటి దేవుడు. ఒకవేళ మనం పొందిన మేలును బట్టి, మనకున్నటువంటి అనుభవాన్ని బట్టి, విశ్వాస యాత్రలో కొనసాగుతున్నటువంటి మనకు ఆయన ఏమై ఉన్నాడో ఒకవేళ నీవు నేను వ్యక్తిగతమైనటువంటి విధంగా ఆయనను ఆరాధించగలిగితే ఆయన దాన్ని స్వీకరించడానికి, సంతోషించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలా ఆరాధించడానికి వినినటువంటి మాటలను బట్టి కానీ, ఒకవేళ మీరు సిద్ధపడి వచ్చిన దాన్ని బట్టి కానీ ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకొనండి.